అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. ఈరోజు షైనింగ్ బ్లాక్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. మనం ఏదైనా బైక్ పార్ట్కి పెయింట్ చేయాలంటే ఫస్ట్ అండర్ కోట్ ప్రైమర్, బేస్ కోట్, మనం కావాల్సిన పెయింట్, టాప్ కోట్ క్లియర్ యూజ్ చేయాలి. ప్రైమర్ అనేది బైక్ పార్ట్కి పెయింట్కి ఒక బాండింగ్ లాంటిది. ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తే మన పెయింట్ లైఫ్ అనేది చాలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పెయింట్ చేసేటప్పుడు ఒక యూనిఫామ్గా ఒక లేయర్ బై లేయర్ అప్లై చేయాలి. మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు పెయింట్ ఎక్కడ పడుతుంది, ఎక్కడ పడట్లేదు మనకు ఒక క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే మనం పడిన దగ్గర పడి పెయింట్ కారిపోయే అవకాశం ఉంటుంది. 30 minutesలో ప్రైమర్ అనేది పూర్తిగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు షైనింగ్ బ్లాక్ అప్లై చేద్దాం. కలర్ కోడ్ వచ్చేసి 30/109. మన కలర్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా అప్లై చేసేస్తే జారిపోయే అవకాశం ఉంటుంది. దానికోసం ఫస్ట్ లేయర్ వచ్చేసి లైట్గా ఫాగ్ లాగా అప్లై చేసి ఒక 15 minutes తర్వాత సెకండ్ లేయర్ అప్లై చేస్తే పెయింట్ అనేది జారకుండా ఫినిషింగ్ బాగా వస్తుంది. పెయింట్ అప్లై చేసిన 20 to 25 minutes తర్వాత మన క్లియర్ అనేది అప్లై చేసుకోవాలి. క్లియర్ కోడ్ వచ్చేసి K1K **. చూశారు కదా మన షైన్ బ్లాక్ అనేది ఎంత క్లియర్గా గ్లాసీగా ఉందో. బిఫోర్కి ఆఫ్టర్కి మీరే డిఫరెన్స్ గమనించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.